2014, 2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత నాని పర్వం మారింది. స్థానిక టీడీపీ నాయకులతో విభేదాలు పెట్టుకున్నారు. పార్టీ నిర్ణయాలను సైతం పాటించడం మానేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు కనీసం స్పందించలేదు. లోకేష్ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ కంటే తానే గొప్ప అని, తానే గెలిపించుకుంటానని సవాల్ చేశారు. పార్టీకి చాలా విధాలుగా డ్యామేజ్ చేశారు. అయినా చంద్రబాబు ఏనాడు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పైగా కేశినేని నాని కుమార్తె వివాహానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో కేశినేని నానికి పడదు. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను 5 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయనకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. వారితో సయోధ్య కుదరలేదు. పైగా అగ్నికాజ్యం పోస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని అంటే పడ్డం లేదు. ఆయనకు లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని నాని అవమానించారు. ఇటీవల తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించి సన్నాహాల సమావేశం నిర్వహించారు. ఫ్లెక్సీలో తన ఫోటో లేదని, తానే కార్యక్రమం నిర్వహిస్తానని రచ్చ చేశారు. దీంతో ఇది చంద్రబాబుకు కోపం తెప్పించింది. పార్టీ కార్యక్రమాల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు కొందరు పార్టీ నేతల ద్వారా కేశినేని నానికి సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్నప్పటి నుంచి కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి బయటికి వెళ్తున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారో అన్నది తెలియడం లేదు. ఫిబ్రవరిలో తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉంది. మరోవైపు ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది. తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందుతానని చాలా సందర్భాల్లో నాని చెప్పుకొచ్చారు. కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ పార్టీలో చేరుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.